మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎట్టకేలకు పిఎంపాలెం పోలీసులు ఈ యొక్క మిస్సింగ్ కేసు హత్య కేసును అయితే కనుక ఛేదించారని చెప్పొచ్చు. ఏదైతే దుండగులు ఇద్దరు హంతకులను అయితే కనుక ఈ యొక్క సీన్ రీక్రియేషన్ కోసం అయితే కనుక సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది కంప్లీట్గా విజ్ఞాన్ కాలేజ్ తిమ్మాపురం బీచ్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లోని ఈ యొక్క నాగరాజుని హత్య చేసి ఇక్కడ పడేయడం అయితే కనుక జరిగింది. ఇందులో భాగంగా మనం చూడొచ్చు. ఏదైతే పోలీసుల వారు అయితే కనుక కంప్లీట్గా సీన్ రీక్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది సుపారీ తీసుకొని ఈ యొక్క హత్య చేసినట్టయితే కనుక కంప్లీట్గా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఈ పొదలు కనిపిస్తున్నాయి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో అయితే కనుక నాగరాజుని ఫుల్గా తాగిపించి ఇక్కడ తీసుకొచ్చి హత్య చేశారని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. ఛేదించినటువంటి పిఎంపాలెం సిఐ బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ అసలు అల్లాడి నాగరాజు అసలు ఒక మిస్సింగ్ కంప్లైంట్గా మీదకి నమోదైంది. దీన్ని హత్య చేసి ఇక్కడ పడేయడం జరిగింది. దీన్ని ఎలా ట్రేస్ అవుట్ చేశారు సార్? రమ్య అనే ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు మీద మేము డిసెంబర్ 17న ఒక మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత ఆవిడ ఎంక్వైరీ చేస్తే మాకు కొంత అనుమానం అనిపించినప్పుడు కూడా ఆడదాయి కాబట్టి మేము దాన్ని మొత్తం స్టడీ చేసాం. ఈ మధ్య కాలంలోనే ఒక 10 డేస్లో ఆవిడ ఎవరైతే లవర్ ఉన్నారో వసంతరావు ఆయనతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని వేరేగా ఉండడం మొదలుపెట్టింది. వీళ్ళు భర్త కనిపించకపోయినా ఈవిడ చాలా చక్కగా ఆయనతో సంవత్సరం మాకు అనుమానం పెరిగింది ఏదో చేశారని. ఆ దర్యాప్తులో వీళ్ళ యొక్క సిడిఆర్స్ రకరకాల వెరిఫై చేస్తే చంపేయడం నిజం అని మాకు తెలిసింది. తర్వాత మేము బాడీ వెతకడం జరిగింది. ఇప్పుడు బాడీ అది వెతికాం. ప్రజెంట్ ఇంకా దర్యాప్తులు ఉంది. ఇందులో ఎవరో అందరిని కూడా కోర్టు ముందు నిలబెడతాం. సరే, ఇది సుపారీ తీసుకొని చేశారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఎవరైతే రమ్య అండ్ వసంతరావు ఇంకొక ఇద్దరికి 50,000 ఇచ్చి హత్య చేయించారనేది మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మీకు ఏమైనా వివరాలు ఉంటే చెప్తామండి.